క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, అతిశయము, గర్వము, హెచ్చు ఇవన్నీ సహజముగా లోకంలో వినిపించే పదాలు, కనిపించే గుణాలు. మనిషి ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాకుండా కేవలము వట్టి చేతులతో వచ్చినాడు. ఈ దేహము, ఈ కుటుంబము, ఈ జీవితము దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినది అని కూడా తెలుసు. కానీ అనేకులు వారి చదువును బట్టి, డబ్బును బట్టి, కుటుంబమును బట్టి, వారి ఆస్తిపాస్తులను బట్టి, అందచందాలను బట్టి, ఆశీర్వాదములను బట్టి, వారికి ఉన్నటువంటి వస్తు వాహనములను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, బలమును బట్టి అతిశయిస్తూ ఉంటారు, మిడిసిపడుతూ ఉంటారు. కానీ వారిలో అనేకులు మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు. అనేకులు రెప్పపాటున త్రొట్టిల్లుతున్నారు. అనేకులు వారి హృదయ గర్వమును బట్టి నాశనము చెందుతున్నారు. ప్రియులారా, క్రీస్తునందు పాలిభాగస్థులైన మనము వీటిని బట్టి అతిశయింపకూడదు. మరి దేనిని బట్టి మనము అతిశయించువారముగా ఉండాలి అంటే, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అంటే, దేవునిని బట్టి మనము అతిశయించువారముగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకములోనికి కేవలము వట్టి చేతులతో వచ్చిన మనకు సమస్తమును దయచేస్తూ, కంటికి రెప్పలా మనలను కాపాడుతూ, మన నిమిత్తము ప్రాణము పెట్టి పాపాత్ములైన మనలను పవిత్రులనుగా, నిర్దోషులనుగా చేసిన దేవుని రాజ్యానికి వారసులుగా మనలను ఏర్పరచుకున్న మన రక్షకుడైన యేసుక్రీస్తును బట్టి, మన తండ్రి అయిన దేవునిని బట్టి మనము అతిశయించాలి. ఎందుకనగా ఆయనే మనకు కేడముగాను, మన తల ఎత్తువాడుగాను ఉన్నాడు. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కాబట్టి ఒకవేళ ఈ రీతిగా దేవునిని బట్టి అతిశయించక మన సొంత జ్ఞానమును బట్టి, లోకములో మనము కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించిన ఎడల దేవుని వాక్యము సెలవిస్తున్నది, మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయనని. తనను బట్టి అతిశయించువాడు నిలువడు, నిర్మూలము అవుతాడు. కాబట్టి దేవుడే మనకు అతిశయ కారణముగా ఉండవలెనని వాక్యము సెలవిస్తుండగా, వ్యర్థమైన వాటిని బట్టి అతిశయిస్తూ దేవుని కోపమునకు గురి కాకుండా, దేవుని నామమును బట్టి, ఆయన ప్రేమను బట్టి అతిశయిస్తూ జీవించుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపామయుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. మాకు కేడెమును దుర్గమునయున్న దేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు సమకూరుస్తూ మమ్ములను నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. తండ్రి, ఈ లోకములో మాకున్నవన్నీ మీరిచ్చినవే, అయితే అవి మా వలనే కలిగినవనే అతిశయము మాలో ఉండకుండా వాక్యము ద్వారా మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రములు. వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ, మా జీవితంలో మేము కలిగి ఉన్నవన్నీ మీరిచ్చినవే అని మిమ్ములను బట్టియే అతిశయించువారముగా ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.